అంది వచ్చిన ఏ అవకాశాన్ని సైబర్ నేరగాళ్లు వదలడం లేదు. గతేడాదిగా ఉద్యోగాల నియామకం పేరిట నిరుద్యోగ యువతకు సైబర్ ముఠాలు గాలం వేస్తున్నాయి. నకిలీ ఏజెంట్ల సాయంతో వందలాది మందిని విదేశాలకు రప్పించుకుంటున్నారు. అక్కడి రహస్య క్యాంపుల్లో బంధించి బలవంతంగా సైబర్ నేరాలు చేయిస్తున్నారు. తాజాగా ఈ తరహా మోసాలకు పాల్పడుతున్న ఓ నేరగాడిని నిజామాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఇలాంటి కేసుల్లో తెలంగాణలోనే తొలిసారిగా పీడీ యాక్ట్ నమోదు చేసి కటకటాల వెనక్కి నెట్టారు. సైబర్ నేరగాళ్ల మోసాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ఇన్నాళ్లు ఓటీపీలు, వాట్సాప్ డీపీలతో ప్రజలను దోచుకున్న సైబరాసురులు ఇప్పుడు డిజిటల్ అరెస్టులతో రెచ్చిపోతున్నారు. తాజాగా విదేశాల్లో ఉద్యోగాలను తీసుకెళ్లి అక్కడ సైబర్ నేరాలు చేయిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ముఠాలు ఏర్పడి నిరుద్యోగ యువతను నిలువునా ముంచుతున్నాయి. తాజాగా ఈ తరహా మోసమే నిజామాబాద్ జిల్లాలో వెలుగు చూసింది. హైదరాబాదుకు చెందిన కొలనాటి నాగశివ గతంలో ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లి మోసపోయాడు. ఆ సమయంలో పరిచయమైన కొందరు విదేశీయులతో కలిసి ముఠా ఏర్పాటు చేసి మోసాలకు తెరతీశాడు. కొలనాటి నాగశివ అనే అతను కొంపల్లి ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. అతను గతంలో కూడా ఈ సైబర్ ఇలాగే ఫస్ట్ విక్టిమ్ లాగా వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ చైనా కంపెనీస్తో మాట్లాడి వాళ్ళతో టైఅప్ అయిపోయి అక్కడున్న లోకల్ కంపెనీస్కి ఏజెంట్గా ఉండి ఇండియా నుంచి నిరుద్యోగులను ఇట్లా రిక్రూట్ చేస్తున్నాడు. తెలుగు ప్రాంతాల యువతకు విదేశాల్లో కంప్యూటర్ ఆపరేటర్ పోస్ట్ ఇప్పిస్తానని నాగశివ గేలం వేశాడు. నకిలీ ఏజెంట్ల సాయంతో వారందరినీ బ్యాంకాక్ మీదుగా లావోస్, కంబోడియా, ఫిలిప్పీన్స్, మయన్మార్ తదితర దేశాలకు రప్పించాడు. తర్వాత బాధితుల పాస్పోర్ట్ లాక్కుని చిత్రవదలు పెడుతూ సైబర్ నేరాలు చేయిస్తున్నాడు. నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ఒక 3 వ్యక్తులని, సిరిసిల్లకు సంబంధించి ఒక వ్యక్తిని, నలుగురిని కూడా డాటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్స్ ఇప్పిస్తామని చెప్పేసి ఇక్కడున్న ఏజెంట్లు వాళ్ళని నమ్మపలికి ఒక్కొక్కరి దగ్గర 80,000 నుంచి ₹1,00,000 దాకా వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసి వాళ్ళని బ్యాంకాక్ పంపించడం జరిగింది. అయితే వీళ్ళకి ఆన్లైన్లో అక్కడ ఉద్యోగాలు ప్రొవైడ్ చేసే మా మెయిన్ ఏజెంట్ నాగశివ అనే అతను ఇంటర్వ్యూ వాళ్ళ ఏజెంట్ అనమాట. అతను వాట్సాప్లో ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి వాళ్ళని నమ్మబలకటానికి మీరు జాబ్కి సెలెక్ట్ అయ్యారు, మీరు వచ్చేయండి, మీకు ఇక్కడ నేను జాబులు ఇప్పిస్తానని నమ్మబలికాడు అతను నా మాటలు కూడా నమ్మి ఇక్కడ లోకల్ ఏజెంట్ల ద్వారా ఈ వ్యక్తులందరూ కూడా బ్యాంకాక్ ద్వారా లావోస్ వెళ్ళటం జరిగింది. లావోస్లో వీళ్ళందరికీ కొంతకాలం బెదిరించి అదిరించి ట్రైనింగ్ ఇచ్చారు. ఒక 10 రోజులు ట్రైనింగ్ ఇచ్చి తర్వాత కొంతకాలం సైబర్ నేరాలు చేశారు. తర్వాత వాళ్ళకి ఇష్టం లేకుండా లోకల్ ఎంబసీకి వెళ్ళి లోకల్ ఎంబసీ ద్వారా ఇండియాకి రిటర్న్ రావడం జరిగింది. ఇండియాకి రిటర్న్ వచ్చిన తర్వాత వాళ్ళు జరిగిన మోసాన్ని మా సైబర్ క్రైమ్ పోలీసులకి చెప్పడం జరిగింది. నాగశివ చేతిలో మోసపోయిన వారి నుంచి నిజామాబాద్ పోలీసులకు ఫిర్యాదులు అందాయి. నిందితుడిని విదేశాల నుంచి రప్పించిన పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు తరలించారు. ఇక్కడున్న లోకల్ ఏజెంట్ల ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎవరైతే ఈ లావోస్లో ఉండి ఇదంతా కూడా ఆపరేట్ చేస్తున్నారో అనేసి ఒక మెయిన్ ఏజెంట్, అతని పేరు కొలనాటి నాగశివ, అతన్ని పైన పాస్పోర్ట్ డీటెయిల్స్ తీసుకొని ఎల్ఓసి ఇష్యూ చేసి అతన్ని గతంలో ఒక 3 months బ్యాక్ అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది. అతని పైన ఈ మాదిరిగా నిరుద్యోగుల్ని కంటిన్యూగా మోసం చేస్తున్నారని, భవిష్యత్తులో మోసం చేయకుండా ఉండాలన్న ఉద్దేశంతో, అతను బయట ఉంటే నిరుద్యోగులకు థ్రెట్ ఉందన్న ఉద్దేశంతో అతన్ని పీడీ యాక్ట్ ద్వారా కూడా నిజామాబాద్ కమిషనర్ గారు, మా సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ గారి ఆదేశాల మేరకు నిజామాబాద్ సిపి గారు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది.
ఆ ఆర్డర్స్ ప్రకారం అతన్ని అరెస్ట్ చేసి చించలగూడ జైలుకి తరలించడం జరిగింది. విదేశాల్లో ఉద్యోగాలిప్పిస్తామని ఎవరైనా చెబితే నమ్మి మోసపోవద్దని సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. అక్కడికి వెళ్ళాక బెదిరించడంతో పాటు డబ్బులు ఆశ చూపి సైబర్ నేరాలు చేయిస్తారని హెచ్చరిస్తున్నారు. ఎవరు కూడా ఈ మాదిరిగా మెసేజ్లు వచ్చినా కూడా, ఏజెంట్లు చెప్పినా కూడా ఈ థాయిలాండ్లో కానీ, లావోస్లో కానీ, కాంబోడియా కానీ, సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో డాటా ఎంట్రీ ఆపరేటర్స్ ఉద్యోగాలు ఇస్తామంటే మోసపోవద్దు. మిమ్మల్ని అందరినీ అక్కడ తీసుకెళ్ళిన తర్వాత మీకు బెదిరించో లేకుంటే ఆశ చూపో మీ చేత సైబర్ క్రైమ్ నేరాలకి పాల్పడే అవకాశం ఉంది. దీనివల్ల మన ఇండియన్సే, మన వాళ్ళే డబ్బులందరూ పోగొట్టుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి వాటికి ఎవరు కూడా ఆశపడి, ఉద్యోగాలపై పేరుపైన ఆశపడి మోసపోవద్దని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. కేటుగాళ్ల చేతిలో మోసపోకుండా నిరుద్యోగ యువత జాగ్రత్త వహించాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు.